సండే స్పెషల్ గా ఉలవచారు చేశాను. ఉలవచారు చేయటము తినటము నేనైతే ఫస్ట్ టైం అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు తిన్నానేమో గానీ నాకైతే గుర్తులేదనమాట. వీటిని ఉడకపెట్టి గుగ్గిళ్ళలాగా చేసి గుర్రాలకైతే పెడతారు, అదొకటి తెలుసు నాకు. నేను ఫస్ట్ టైం చేసినా సరే చారు మాత్రం చాలా బాగా వచ్చింది, టేస్టీగా భలే ఉందనమాట. ప్రాసెస్ అయితే చెప్తాను. ఉలవల్ని ఒక 4 hours నానపెట్టుకొని కుక్కర్ లో వేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని వాటర్ సపరేట్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం కడాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం కారం, పసుపు, ఉప్పు, క్రష్ చేసిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి ఉలవలు ఉడకపెట్టిన వాటర్, ఒక గ్లాస్ చింతపండు వాటర్, సేమ్ గ్లాస్ తో నార్మల్ వాటర్ పోసుకోవాలి. తర్వాత టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్, ఉలవలను అయితే పేస్ట్ లాగా చేసుకున్నాం కదా అది, ఇంకా ఒక స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి. కొంతమంది ఉలవలు ఉడకపెట్టిన వాటర్ తోనే చారు చేస్తారు, అలా కాకుండా ఉలవలను కూడా పేస్ట్ లాగా చేసి వేస్తే బాగుంటుంది. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేస్తే ఉలవచారు అయితే రెడీ.